చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు బై బర్త్ ఆయన కాపు కమ్యూనిటీ కాబట్టి ఆయన కాపు కాకుండా పోడండి అని చెప్పేసి నేను చెప్పాను కదా. ఆయన కులం లేదండి, పవన్ కళ్యాణ్ గారికి కులం లేదండి, ఆయన అన్ని కులాలని ఒకే రకంగా చూస్తారు, ఆయనకి ఛాన్స్ వస్తే రెల్లి కులస్తుడిగా మారతానని చెప్పేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అని కూడా చెప్పాం కదా. కానీ బై బర్త్ ఆయనకి ఆ చాయిస్ లేదు. ఆ చాయిస్ లేక కాపుల్లో పుట్టారు కాబట్టి కాపు సమాజం ఆయన ఓన్ చేసుకుంటుంది అంతే తప్ప మేమేదో కావాలని పలానా కులం 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 అని కొట్టుకోవట్లా. మీరు చేసిన యదవ పనుల వల్ల మా కులం ఆపాదించుకోవాల్సి వస్తుంది. గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసినప్పుడు, గత ప్రభుత్వం టార్గెట్ చేసినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారిని ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్నప్పుడు కూడా మీరే సాక్ష్యం. నేనే వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు గారిని అడిగాను, మీరే సాక్ష్యం. ఆయన ఇంట్లో అడిగాను. అవును, ఆ రోజున మీ డిబేట్ లోనే, ఐ థింక్ టీవీ మార్పు అనుకుంటా, ఛానల్ మార్పు అనుకుంటా, మీ డిబేట్ లోనే ఆ విషయాన్ని ఖండించడం కూడా జరిగింది. కొన్ని కళ్ళు లేని కబోదులకి అది కనపడదు, అది వేరే విషయం, అది వదిలేద్దాం. ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని సమస్యగా డీల్ చేయండి అని చెప్పడం ఈరోజు తప్పు అయిపోయింది. అంబటి రాంబాబు మీద పడంగానే అంబటి రాంబాబు కాపుకుల నాయకుడు అయిపోయాడా? కాదు, మేము అనట్లేదు. అంబటి రాంబాబు నాయకత్వం లేకపోతే ఆ కాపుకుల నాయకత్వం మాకు అవసరం లేదు. యాజ్ పర్ యాక్ట్ మీరు చెయ్యండి. ప్రజలు తిరగబడితే, ప్రజల్లో కూడా ఈరోజు తిరగబడే ప్రజలకి వర్గాలకు సృష్టించారు, పార్టీలు సృష్టించారు.